నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ఎవరైనా కనుక మహిళలపై అత్యాచారం చేస్తే వాళ్ళపై కఠినంగా శిక్షిస్తామని చెప్పి కూడా ఒక వ్యాఖ్య చేశారు. అదేవిధంగా హోంమంత్రి వంగల్పూడి అనిత కూడా గతంలో ఏదైతే జరిగిందో అలాంటిది ఎలాంటి పరిస్థితుల్లో జరగదు, పోలీసుల వ్యవస్థ గాడి తప్పిందని చెప్పి కూడా ఆవిడ ఒక వ్యాఖ్య చేశారు. సార్, దీన్ని మీరు ఎలా చూస్తారు? పోలీసు వ్యవస్థ గాడి తప్పిందనే విషయం అందరికీ తెలిసిన విషయమే. మీ అందరితో సహా మనందరితో సహా ఎవరు మీరు రికమెండేషన్ లేకుండా ఒక పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎంతవరకు న్యాయం జరుగుతుంది అనేది చెప్పలేము. వాళ్ళ రాజకీయ నాయకులను కాదని చెప్పి సిఐలో ఏసీపీలో పనిచేసే పరిస్థితి లేదు. అది ఏ రాజకీయ పార్టీ ఉన్న. ఇంతకుముందు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కొంతవరకు బాగుండేది, ఎన్టీ రామారావు ఉన్నప్పుడు చాలా క్లారిటీగా ఉండేది. పోలీసు వ్యవస్థతో మీకు అనవసరం, మీకు సంబంధం లేదు, మీకేమైనా ఉంటే నాతో చెప్పండి, మీరు రాజకీయాల వరకు మీరు చేసుకోండి అని చెప్పేవాడు ఆయన. తర్వాత ఇవాళ కేడర్ కానీ వీళ్ళు కానీ ఈ గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వాళ్ళు చేసినప్పుడు వాళ్ళు గెలిచినప్పుడు వాళ్ళని ఎలా చేస్తారు, మమ్మల్ని ఎందుకు చేయరు అనే పరిస్థితి ఇవాళ ఉంది. కాబట్టి రాజకీయ నాయకులు అదే నేను చెప్పేది అదే. దాదాపు ఇవాళ చట్టాలు ఉన్నాయి. పోక్సో యాక్ట్ ఉంది. పిల్లల్ని కనుక రేప్ చేస్తానో పిల్లల్ని చేస్తానో ఇంకా ఇది చేస్తానో చాలా కఠినమైన చట్టం తీసుకొచ్చారు. దాని వరకు కేసులు కూడా కఠినంగా ఉన్నాయి, శిక్ష పడతా ఉన్నాయి. బట్ ఎన్ని సంవత్సరాలకి ఇప్పుడు అది మైండ్ మెమరీలో ఉన్నప్పుడు 6 నెలల్లోనో 3 నెలల్లోనో 4 నెలల్లోనో కేసు అయితే కనుక విచారణకు వెంటనే తీసుకొస్తే కనుక మీరు ఖచ్చితంగా ఆ పాప కానీ వాళ్ళు కానీ చెప్పడానికి ఏం జరిగిందని ఏంటది వేరియేషన్స్ రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ కేసుల్లో డెఫినెట్ చంద్రబాబు గారు ఆల్రెడీ ఇంతకుముందు చట్టాలను తిరిగేస్తే చాలదు, ధర్మ పన్నాలను వదిలిస్తే చాలదని ఒకటి ఉంది. అట్లాగే ఇళ్లలో కేసు ఇప్పుడు మీకు హైదరాబాద్లో జరిగిన ఇన్సిడెంట్ ఉంది. దానిలో వాళ్ళందరినీ షూట్ చేయడం జరిగింది. బట్ దానిలో అసలు వాళ్ళు ముద్దాయిలా కాదనేది ఒక ప్రశ్న అని చెప్పి అంటున్నారు. మనం ఇక్కడ ఒక కేసు చూసాం, అమ్మాయి కేసు ఒకటి, దానిలో చూసాం ఆయేషా మీరా కేసులో అంతా కేసు పెట్టి ఆయనే ముద్దాయి అన్నారు. చివరికి అరెస్ట్ చేశారు, ట్రయల్ చేశారు, షిట్ చేశారు. మళ్ళీ హైకోర్టులోకి వెళ్ళాక చిచ్చి అసలు ఈడే ముద్దాయి కాదు కొట్టేశారు. ఏది న్యాయం? ఎవరికి న్యాయం జరిగింది? దానిలో ఎవరికి న్యాయం జరగల, ముద్దాయి ఎవరో తెలీదు. నువ్వు ఇవాళ మన 2014లో రాజకీయాల్లో నుంచున్న ప్రధానమంత్రి మోడీ గారు అవినీతిని మొత్తం పారదోలుతాం, అవినీతి సహించం, భారతదేశం నుంచి వెళ్ళిపోయిన లక్షల కోట్ల రూపాయలు వెనక్కి తీసుకొస్తాం, ఒక్కొక్క ఓటర్కి 1,50,000 రూపాయలు ఎంతో అకౌంట్లో వేస్తామని ప్రామిస్ చేయడం జరిగింది. ఇవాళ వరకు వెనక్కి తీసుకురాలేదే. మీరు వెనక్కి తీసుకురాలా. టెస్ట్ చేస్తే కనుక మొత్తం బయటకు వస్తుంది. ఎవరైనా మీరైనా చెప్పాల్సిందే, నేనైనా చెప్పాల్సిందే. ఆ టెస్ట్నే రద్దు చేశారు సుప్రీంకోర్టు వారు వాళ్ళకున్న ఇబ్బంది దృష్ట్యా. కాబట్టి ఎప్పుడైతే ముద్దాయి మీరు కనుక టెస్ట్ చేస్తే ఇవాళ కవిత మీద కేసు పెట్టారు, ఢిల్లీ చీఫ్ మినిస్టర్ మీద కేసు పెట్టారు, ఢిల్లీ హోమ్ మినిస్టర్ మీద కేసు పెట్టారు. వీళ్ళంతా కూడా దాదాపు అందరినీ కూడా టచ్ చేస్తే మొత్తం విషయాలు బయటకు వస్తాయి. ఎక్కడి నుంచి డబ్బులు వచ్చినాయి, ఎవరైనా డబ్బులు ఇచ్చారు, ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎవరు ఇచ్చారు, ఎక్కడున్నాయి ఆ డబ్బులు, ఏం చేశాను ఆ డబ్బులు అనేవి. ఇప్పుడు 20 కోట్ల రూపాయలు వాచ్ పెట్టుకోవాల్సిన అవసరం మనకు లేదు కదా. ఏదైనా 20 కోట్ల రూపాయలు వాచ్ అయినా 220 రూపాయలు వాచ్ అయినా మనకు కొట్టే టైం చూపించేది. అదేం కరెక్ట్గా చూపిస్తుంది, ఇదేం తప్పు చూపిస్తుంది. కాబట్టి దానికోసం అంత పైగా అంత ఖర్చు పెట్టి చేయాల్సిన అవసరం లేదు, ఆడంబరాలు పోవాల్సిన అవసరం లేదు. కాబట్టి మనం నీతి నిజాయితీ నిబద్ధతో ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకి పనిచేసే వాళ్ళకి అవకాశం ఇస్తే డెఫినెట్గా ఉంటుంది. రాజకీయ నాయకులు పరిధి ఏంటంటే చట్టాలను తయారు చేసే బాధ్యత రాజ్యాంగం ప్రకారం రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ చట్టాలు తయారు చేయాలి. దాన్ని అమలు జరిపే బాధ్యత ఎగ్జిక్యూటివ్కి ఇచ్చారు. అలాగే తప్ప ఉప్ప రైట్ అనే బాధ్యతను జ్యుడిషియరీకి ఇచ్చారు, ఏమన్నా తప్పు జరిగినాయా లేదనే విషయం. కానీ అవన్నీ వదిలేసి వాళ్ళ పరిధులు దాటి వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. రాజకీయ నాయకులు ఐఏఎస్లకి ఐపీఎస్లకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నారు. చట్టం తయారు చేసి ఆ చట్టంలో నువ్వు ఏం చెప్పదలుచున్నావు మొత్తం చెప్పు. ఆ చట్టాన్ని అమలు జరిగే బాధ్యత ఐఏఎస్లకి ఐపీఎస్లకి ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ప్రత్యేకంగా రాజ్యాంగంలో రక్షణ కల్పించడం జరిగింది. కానీ అవి ఇవాళ రాజకీయ నాయకుల దగ్గర పనికిరాట్లా. వీళ్ళకి ప్రామినెంట్ పోస్టుల కోసం, డబ్బుల కోసం, ఇంకో దానికోసం రాజకీయ నాయకులు ఏం చెబితే చేసే పరిస్థితికి ఐఏఎస్లో ఐపీఎస్లో వచ్చారు. దాంతో కింద వాళ్ళు కూడా అటాక్ అయిపోతూ ఉన్నారు. కాబట్టి మనం రాజ్యాంగాన్ని కాపాడమని అడుగుతున్నాం, రాజ్యాంగాన్ని అమలు జరపమని అడుగుతున్నాం. రాజ్యాంగం ప్రకారం ఎవరైనా సరే ఫస్ట్ చేయగానే ఎవరైనా ప్రమాణం చేసేది రాజ్యాంగం ప్రకారం మేము విధులు నిర్వహిస్తామని ప్రమాణం చేస్తేనే చీఫ్ మినిస్టర్ అవుతాడు, లేదా ప్రైమ్ మినిస్టర్ అవుతాడు, లేదా మినిస్టర్ అవుతాడు. కానీ ఫస్ట్ ఎల్లంగానే ఆ సీట్లోకి వెళ్ళి వయలేట్ చేసేదే రాజ్యాంగాన్ని. 10 పోస్టులు మనం జీవో ఇస్తే 20 పోస్టులు ఇచ్చేసామంటారు. అది 10th క్లాస్ క్వాలిఫికేషన్ పెడితే 8th క్లాస్ ఆడి కూడా క్వాలిఫికేషన్ ఉంటారు. అవసరమైతే తర్వాత యాడ్ చేసుకుంటారు, అమెండ్ చేసామంటారు. 2,000 రూపాయలు జీతం ఇవ్వమంటే 20,000 రూపాయలు చేస్తారు. ఫస్ట్ టెండర్లో 2 కోట్లకు టెండర్ శాంక్షన్ చేస్తారు. దాని తర్వాత చివరికి ఆ టెండర్ అయ్యేసరికి 20 కోట్లు పెరుగుతుంది. ఎట్లా పెరుగుతుందో ఏంటో తెలియదు, రేట్లు పెరిగినాయి కాబట్టి పెంచే ఉంటారు. కాబట్టి ఇటువంటి అసంబద్ధమైన నిర్ణయాలు లేకుండా ఖచ్చితంగా అది ఎందుకు 1 సంవత్సరంలో పూర్తి చేయాల్సిన కాంట్రాక్ట్ 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు లాగుతారు. రేట్లు పెరిగినాయి అంటారు. దానికి మళ్ళీ రికమెండేషన్, మినిస్టర్ గారి రికమెండేషన్, నాకెంత ఆడికంత.
అనే పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని ఖచ్చితంగా మనం టైం సెన్స్ని కూడా ఎసెన్స్ ఆఫ్ కాంట్రాక్ట్ టైంని చేసేసి ఫలానా డేట్లో ఖచ్చితంగా అమలు జరపాలా అనేది మనం పెట్టకపోతే కనుక దానిలో ఈ టెండర్స్ కాంట్రాక్ట్లు కోర్టులు బిల్డింగ్లు హైకోర్టు బిల్డింగ్లు పార్లమెంట్లో అసెంబ్లీలు కూడా పార్లమెంట్ ఇవాళ 2.5 ఏళ్ళు కంప్లీట్ చేశారు మోడీ గారు కొత్తగా పార్లమెంట్ని. కేసీఆర్ గారు అసెంబ్లీ బిల్డింగ్లు అన్నీ కూడా పగలగొట్టి కట్టుతున్నారు. అవన్నీ 2 ఏళ్ళు చేశారు. మరి ప్రాజెక్టులు ఎందుకు అట్లా ఎందుకు కావు? దీనికంటే వాళ్ళకి డబ్బులు రావాలా, వాళ్ళ కాంట్రాక్ట్లు పెంచుకోవాలా, రేట్లు పెంచుకోవాలా, టైం డ్రాగ్ అయిన కొద్దీ లాగుతూ ఉంటాయి. కాబట్టి అధికారుల ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా మనం తగ్గిస్తే దీనిలో ఖచ్చితంగా అవుతుంది. నువ్వు చట్టం చేసేసి అప్పచెప్పేసి ఇవాళ మనం కొన్ని ఏరియాలో కనుక ఫ్యాక్టరీ పెట్టాలంటే లేదా ఒక యూనిట్ పెట్టాలంటే కనుక మనం రాజకీయ నాయకులకి పర్మిషన్ కావాలా. సరే సీఎం దగ్గరికి వెళ్ళి ఏదో దెబ్బలు పడి తెచ్చుకున్నాం, సీఎం గారు ఇచ్చారు. కింద రాజకీయ నువ్వు ఈ రోడ్డు వేయాలంటే కనుక మాకు 2 కోట్లు ఇవ్వు, 3 కోట్లు అని ఎమ్మెల్యేలు స్థానిక మంత్రులు అడిగే పరిస్థితి ఉంది. ఇవాళ కూడా రాయలసీమలో అదే పరిస్థితి ఉంది. మేము కాదనగలరా మనం ఓపెన్గా మాట్లాడితే? కాబట్టి అటువంటి నిర్ణయాలు లేకుండా గతంలో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఖచ్చితంగా అటువంటి వాటిలో ఇన్వాల్వ్మెంట్ కానీ కరప్షన్ కానీ లేదు. ఆయన ఎప్పుడు అలౌ చేసేవాడు కాదు. ఆంధ్రప్రదేశ్లో ఒక స్వర్ణయుగం అంటే 83 నుంచి 84 అని చెప్పుకోవచ్చు. భారతదేశంలో స్వర్ణయుగం అంటే దాదాపు 77 నుంచి 78, 79 జనతా గవర్నమెంట్ కాలంలో చక్కటి పరిపాలన జరిగింది. ఇక ఆ తర్వాత ఇంతవరకు అవినీతి ఎప్పుడు అవినీతి. మోడీ గారికి ఏమీ లేదు, ఫ్యామిలీ లేదు, పిల్లలే రఫ్నం. కానీ ఆయన పాలనలో అనుకున్నంతగా మనం డెవలప్ కాలేదు, మన దేశం డెవలప్ కాలేదని ఆయన భావిస్తున్నాను నేను.